మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మహిళలకి చాలా యూస్ఫుల్గా ఉండేటటువంటి ఈ దేవదారు విరిష్టం, దీని ప్రత్యేకతలు, వాడాల్సిన పద్ధతులు, అలాగే ఇతర సమాచారం ఈ మొత్తం తెలుసుకున్నాం. ప్రకృతి ఒడిలో పుట్టినటువంటి మన ఆయుర్వేదం శతాబ్దాల కాలం నుంచి కూడా నేటి వరకు మనిషికి మిత్రులాగా పనిచేస్తూనే ఉంది. ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాన్ని మనకు అందించిన ఆయుర్వేదంలో ఒక ఆణిముత్యం ఈ దేవదారు విరిష్టం అనేది. దీని గురించి పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో చాలా చక్కగా చెప్పారు. దీన్ని ఎంతోమంది స్త్రీలు, మరి ఎంతోమంది గృహిణులు ఒక వరంలాగా భావిస్తారు. ముఖ్యంగా మహిళల తాలూకు ఆరోగ్యానికి ఇది మిత్రులాగా పనిచేస్తుంది. వాళ్ళ గర్భధారణ సమస్యలకు ఇది ఒక అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఇది కేవలం గర్భాశయానికి మాత్రమే కాకుండా శరీరంలో ఉండే ఇతర భాగాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది రక్త శుద్ధిని చేస్తుంది. ఇది ఒక గొప్ప డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. అంతేకాకుండా జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇక దీని ప్రధాన పదార్థాలు, ప్రత్యేకతలు మీరు తెలుసుకోవాలి. ఈ దేవదారు విరిష్టం తయారీలో దాదాపుగా 30కి పైగా మూలికని ఉపయోగిస్తారు. వీటిలో ప్రధానంగా దేవదారు అంటే సిట్రస్ దియోదారా, అలాగే అడ్డతొర వాసిక అంటే వాస, ఇంకా కుటజ ఒలరీనా యాంటీ డిసెంట్రికా, ఇంకా మంజిస్టా రూబియా కార్డిఫోలియా ఇలాంటి ప్రధానమైన ఔషధాలని వాడతారు. ఈ మందు ప్రధానంగా ద్రవ రూపంలో మీకు లభిస్తుంది. అంటే దీన్ని కషాయ రూపంలో ముందు తయారు చేసి దీన్ని పులియబెట్టి ఆస్వారిష్ట వర్గానికి సంబంధించినటువంటి ఔషధం కింద వర్గీకరిస్తారు. ఈ ఔషధం తయారీలో మూలికల్ని నీళ్ళలో వేసి బాగా మరిగించి కషాయం చేసి, ఈ కషాయం చల్లబడిన తర్వాత తేనె, తాతకి పూలు ఇలాంటివి ఒక నిర్ణీత కాలం పాటు ఉంచి మట్టి కొండలో పులియబెడతారు. ఇలా చేయటం వల్ల దాంట్లో సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ లాంటిది రిలీజ్ అయ్యి ఔషధ గుణాలు మరింత పెరుగుతాయి. ఇక ఇదే సందర్భంగా దీని ఔషధ చర్యలు, ఆయుర్వేద గుణకర్మలు మీరు తెలుసుకోవాలి. ఈ దేవదారు విరిష్టం శరీరంలో నుండి కఫదోషాన్ని తగ్గించడానికి ప్రధానంగా సహాయపడుతుంది. ఇది వాతదోషాన్ని కూడా శాంతపరుస్తుంది. ఈ ఔషధం ఉష్ణవీర్యం అంటే హార్ట్ పొటెన్సీ కలిగి ఉంటుంది. కాబట్టి పిత్తదోషం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళకి ఇది అంతగా సరిపోదు. దీని ప్రధాన చర్య జీర్ణ వ్యవస్థ పైన ఉంటుంది. అలాగే గర్భాశయం, చర్మం పైన కూడా ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం కావటంలో సహాయపడుతుంది. మెయిన్గా ఆమదోషం అంటే అజీర్తి వల్ల ఏర్పడేటువంటి విష పదార్థాలు అనే వాటిని తొలగించేస్తుంది. అలాగే రక్తంలో ఉండేటువంటి మలినాన్ని కూడా శుద్ధి చేస్తూ శరీరాన్ని శుభ్రం చేస్తుంది. గర్భాశయ సంబంధిత సమస్యల నుంచి పిత్తాశయ సమస్యల వరకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. కఫదోషం, ఆమదోషం వీటి వల్ల వచ్చేటటువంటి అన్ని రకాల సమస్యలకు ఇది పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇక దీని ఔషధ ఉపయోగాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఔషధాన్ని వివిధ రకాల సమస్యలకు అనేక రీతుల్లో వాడుకోవచ్చు. మలబద్ధకం, మొలలు, జ్వరం, అలాగే మాల్అబ్జార్ప్షన్ సిండ్రోమ్, ఇంకా కడుపు పరింపు, యూరినరీ డిజార్డర్స్, లికోరియా అంటే తెల్లబట్ట, ఫైబ్రాయిడ్స్ గర్భాశయంలో కంతులు పెరగటం, అండాశయపు తిత్తులు, ఇంకా ఎగ్ రిలీజ్లో సమస్యలు, ఇంకా డిస్పరోనియా అంటే పెయిన్ఫుల్ సెక్స్, ఇంకా అమనోరియా అంటే ఋతుస్రావం ఆగిపోవటం, ప్రసవానంతర నడువు నొప్పి, ఇంకా ప్రసవానంతరం జ్వరం రావటం, చర్మ సమస్యలు, ఇలాంటి వాటికి దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా వాడుకోవాలి. ఈ పద్ధతులు వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ప్రసవానంతర సమస్యల గురించి. ఈ దేవదారు విరిష్టం అలాగే దశమూల అరిష్టం రెండు కూడా ప్రసవానంతర సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ దేవదారు అరిష్టం అనేది దశమూల అరిష్టంతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణకు దశమూల అరిష్టం అనేది వాతదోషం వల్ల వచ్చేటువంటి సమస్యకి ఎక్కువగా పనిచేస్తుంది. కానీ కఫదోషం, ఆమదోషం ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి దేవదారు అరిష్టం అనేది బాగా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని శుద్ధి చేస్తూ బలాన్ని ఇస్తుంది. ఇంకొక సమస్య గర్భధారణలో సమస్యలు రావటం, ఆ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీలో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మెయిన్గా అండం విడుదల కాకపోవడం, అనోవులేషన్ అంటారు. దీనివల్ల కలిగేటువంటి వంధ్యత్వానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది అండాశయాల పనితీరుని మెరుగుపరుస్తూ అండం విడుదల అవడానికి సహాయపడుతుంది. దీన్ని త్రిభంగ భస్మం అలాగే సరస్వతారిష్టంతో కలిపి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. దీంతో మంచి ఫలితాలు వస్తాయి. ఇంకొక సమస్య లుకోరియా అంటే తెల్లబట్ట. ఈ లుకోరియా అంటే తెల్లబట్ట సమస్యకు ఈ దేవదారు విరిష్టం అనేది ఒక దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. ముఖ్యంగా దుర్వాసనతో కూడినటువంటి పసుపు రంగులో ఉండేటువంటి జిగురుగా ఉండేటువంటి స్రావాలు ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి సందర్భాలలో దీన్ని ఆరోగ్యవర్ధిని బట్టి ప్రధానాంతక లోహ అనే మందులతో కలిపి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాను. అయితే చాలామందికి కలిగే డౌట్ ఏంటంటే దీని వాడకం, అలాగే దీని మోతాదు ఎలా అని. ఈ దేవదారు విరిష్టం వాడే పద్ధతి, మోతాదు అనేది ఆ వయసుని బట్టి ఉంటుంది. ఉదాహరణకు పెద్దవాళ్ళు అనుకోండి 10 నుంచి 30 మిల్లీలీటర్ల వరకు రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. దీని మ్యాక్సిమం డోస్ ఎంత అంటే రోజుకి 60 మిల్లీలీటర్లు. దీని వాడకం దీన్ని ఈక్వల్గా నీళ్ళతోటి కలిపి భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక అతి ముఖ్యమైనది దీని భద్రత, అలాగే దుష్ప్రభావాలు, వీటి గురించి కూడా ఐడియా ఉండాలి. దేవదారు అరిష్టం సాధారణంగా సూచించిన మోతాదులో తీసుకుంటే కంప్లీట్లీ సేఫ్, సురక్షితం. దీనికి ఎలాంటి దుష్ప్రభావాలు ఇప్పటివరకు నమోదు కాలేదు. కానీ ఒకవేళ హీట్ అంటే పిత్త దోషం ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు తీసుకుంటే ఛాతీలో మంట, ఎసిడిటీ లాంటి సమస్యలు రావచ్చు. సాధారణంగా ఆయుర్వేద గ్రంథాల్లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి దీన్ని సిఫార్సు చేయలేదు. ఇక ఈ సందర్భంగా తరచుగా కలిగేటువంటి సందేహాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. చాలామంది వీటిని అడుగుతూ ఉన్నారు. ఉదాహరణకు గర్భధారణ సమయంలో పాలిచ్చే తల్లులకు ఈ ఔషధాన్ని వాడచ్చా అనేది ఒక ప్రశ్న. దేవదారు అరిష్టం గర్భధారణ సమయంలో సురక్షితం కాదు, ఎందుకంటే ఇది గర్భస్రావానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భధారణ టైంలో దీన్ని మానేయటం మంచిది. పాలిచ్చే తల్లు కూడా ఇది చాలా వరకు సురక్షితమైందే. అయితే పాలిచ్చే తల్లులో దీన్ని వాడటం అనేది ఎలాంటి దుష్ప్రభావాలు లేవు, కానీ వైద్య సలహాతో వాడుకోవటం మంచిది. చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఆయుర్వేదం ఒక పవిత్రమైన శాస్త్రం. ఇది మన శరీరాన్ని, మనసుని, ఆత్మని కలుపుకొని చూస్తుంది. దేవదారు అరిష్టం లాంటి ఔషధాలు కేవలం రోగాన్ని నయం చేయడం మాత్రమే కాదు, మన శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేసి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయి. అయితే ఆయుర్వేదంలో వాడే ప్రతి ఔషధం కూడా ఒక మిత్రుడు లాంటిది, కానీ సరైన సలహా లేకుండా తీసుకోవటం అనేది అంతగా అభిలషణీయం కాదు. అందుకే ఏ ఔషధం వాడే ముందు అయినా సరే దీన్ని వైద్య సలహాతో ఆ ఔషధాన్ని వాడుకోవటం అవసరం. ఆయుర్వేదం కేవలం వైద్యం మాత్రమే కాదు, జీవన విధానం. దీన్ని అర్థం చేసుకొని గౌరవిస్తూ ఆచరిస్తే మనం మన పూర్వీకుల ఆరోగ్యాన్ని తిరిగి మనం పొందొచ్చు. అనారోగ్యం అనేటువంటి చీకటి నుంచి వెలుగులోకి నడిపించే దారి ఆయుర్వేదం. మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.